ఏపీ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. అందులోనూ కూటమి పార్టీల మధ్య కలహాలైతే ముదురుతున్నాయి. ఇప్పుడు ప్రస్ఫుటంగా బయటపడుతున్నాయి. ఏకంగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సమావేశాలకు కూడా డుమ్మా కొట్టేశారు. చంద్రబాబుతో కలిసి సమావేశాలకు హాజరు కావడానికి ఆయన ససేమిరా అంటున్నట్టు కనిపిస్తుంది. ఇక ఈరోజు అసెంబ్లీ సమావేశాలకి దూరమైన పవన్ కళ్యాణ్ రేపు కేబినెట్ భేటీకైనా హాజరవుతారా అన్నది పెద్ద ప్రశ్న. ఇలాంటి అనేక పరిణామాలు సాగుతున్న వేళ అనూహ్యంగా కొణిదెల నాగబాబు తెర మీదకి వచ్చారు. కొణిదెల నాగబాబుని ఏపీ గ్రీన్ సొసైటీకి చైర్మన్గా నామినేట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున జీవో జారీ అయిపోయింది. కేబినెట్ హోదాలో నాగబాబుకి ఆ పదవి కట్టబెట్టారు. ఆ ఆంధ్రప్రదేశ్ పర్యావరణ అటవీ శాఖల తరపున కాంతిలాల్ దండే పేరుతో జీవో నెంబర్ 93ని అధికారికంగా రిలీజ్ చేశారు. దాంతో ఈ వ్యవహారం చూస్తుంటే రాష్ట్రంలోని పాలక కూటమి పార్టీల మధ్య కయ్యాలైతే తారస్థాయికి చేరినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. నాగబాబుకి 2024 డిసెంబర్లోనే మంత్రి పదవిని స్వయంగా చంద్రబాబు ఆఫర్ చేశారు. అప్పట్లో ఎంపీ సీటు కోసం ఆయన పోటీ పడుతున్నటువంటి తరుణంలో ఆ స్థానాన్ని సానా సతీష్కి కేటాయించడం కోసం నాగబాబుని మంత్రిగా నియమిస్తాం అనేటువంటి ప్రకటన అయితే చేశారు. దాంతో చంద్రబాబు క్యాబినెట్లో 25 మంత్రులకి అవకాశం ఉంటే 24 మంది మాత్రమే మంత్రులుగా ఉన్నారు కాబట్టి ఆ ఖాళీ స్థానాన్ని నాగబాబుకి ఇస్తారు అని అంతా అంచనా వేశారు. కానీ ఆ తర్వాత నెలలు కాకుండా ఏళ్ళు గడిచిపోతున్నా నాగబాబుకి అసలు అవకాశమే రాలేదు. తొలుత నాగబాబుని ఎమ్మెల్సీగా చేయడంతో ఇక ఆయనకి మంత్రి పదవి దాదాపు ఖాయం అని అంతా అంచనా వేశారు. కానీ ఆ తర్వాత కూడా ఎంత కాలం ఎదురు చూసినా నాగబాబుకు మాత్రం అమాత్య హోదా దక్కుతున్న ఆనవాళ్ళైతే లేవు. దాంతో ఇక అమాత్య హోదా కట్టబెట్టే అవకాశం కనిపించట్లేదు కాబట్టి నేరుగా ఆయనకి క్యాబినెట్ స్థాయి పదవిని పవన్ కళ్యాణ్ కేటాయించేసినట్టుగా కనిపిస్తోంది. మరి ఇది చంద్రబాబు ఆమోదంతో జరిగిందా, కాకుంటే పవన్ కళ్యాణ్ తన సొంత శాఖలో తన నిర్ణయాన్ని అమలుపరచ పూనుకున్నారా అనేది కీలకమైనటువంటి విషయం. నిజంగానే పవన్ కళ్యాణ్ తన శాఖకు సంబంధించినటువంటి విషయంలో తనే నిర్ణయం తీసుకుని తనే జీవో విడుదలకు తగ్గట్టుగా వ్యవహారం చక్కబెట్టేస్తే మాత్రం ఇది చంద్రబాబు మీద తిరుగుబాటుగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు ఏడాదిన్నర కాలం పైగా ఎదురు చూపులతో గడుపుతున్న తన బ్రదర్కి కేవలం ఎమ్మెల్సీ హోదాతో సరిపెట్టేసి మంత్రి హోదా ఇవ్వకపోవడంతోనే పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి కేబినెట్ హోదా కట్టబెట్టేస్తే చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇరువురు నేతలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం, ఇద్దరూ కలిసి వేదిక పంచుకోవడం, సమావేశాల్లో కలిసి సాగడం ఇలాంటి అవకాశమే కనిపించినటువంటి తరుణంలో ఇప్పుడు నేరుగా జీవోలు కూడా ఎవరి శాఖల్లో ఎవరి పరిధిలో వాళ్లే రిలీజ్ చేసేస్తుంటే ఇది కీలకమైనటువంటి అంశంగా చెప్పాల్సి ఉంటుంది. కూటమి వ్యవహారం హద్దులు మీరుతుందా అనేటువంటి అనుమానానికి ఆస్కారం ఇస్తుంది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం అనేక రకాల ఏర్పాట్లు ముమ్మరం చేస్తుంది. తద్వారా నెలలో కాకుంటే 2 నెలల్లోనైనా మున్సిపల్ ఎన్నికలు జరిపి తీరుతాం అనేటట్టుగా ప్రభుత్వం చెబుతోంది. ఈ తరుణంలో విపక్షం కూడా ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. డిఎస్సిలో అక్రమాలు పేరిట ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో సాగినటువంటి అనేక అవకతవకల్ని వేలెత్తి చూపుతోంది. చిన్న తప్పుదాలే అన్నట్టుగా అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు శాసన మండలిలోనే చెప్పక తప్పని పరిస్థితి వస్తోంది. ఈ తరుణంలో ఇలా ఒకవైపు విపక్షం తీవ్రమైనటువంటి స్థాయిలో దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మిత్రపక్షం కూడా సహాయ నిరాకరణ చేస్తుందా? డిఎస్సి విషయంలో నారా లోకేష్కి ఏ మాత్రం సమర్థించేలా ఒక్క ప్రకటన కూడా చేయకుండా జనసేన పూర్తిగా దూరంగా వ్యవహరిస్తుంది. డిఎస్సి విషయంలో తమ పాత్రే లేదన్నట్టుగా చాటుతోంది. డిఎస్సి మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎంత రాజకీయం రంజుగా మారుతున్నా తమకు సంబంధమే లేదు అన్నట్టుగా జనసేన పార్టీ తప్పించుకుంటోంది. ఇలా అనేక విషయాల్లో కూటమితో కలిసి విపక్షాన్ని ఢీకొట్టాల్సినటువంటి దశలో జనసేన అందుకు విరుద్ధంగా సాగుతోంది. అదే సమయంలో ఇప్పుడు నేరుగా తెలుగుదేశం పార్టీ మీద తన దూకుడు ధోరణితో తన వ్యవహారాన్ని తానే నిర్వహించుకుంటాను అనేటువంటి సంకేతాన్ని పంపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇది తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా ముఖ్యమంత్రికి తీవ్రమైనటువంటి సమస్యగా మారబోతున్నటువంటి అంశం. మంత్రులు తమ శాఖలకు సంబంధించినటువంటి అంశాల్లో
కేబినెట్ హోదా నియామకాలు కూడా తమకు తామే చేసుకుంటే ముఖ్యమంత్రి కట్టడి చేయలేనటువంటి పరిస్థితి వస్తే ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నామినేటెడ్ పోస్టులు, అందులోనూ క్యాబినెట్ స్థాయి పోస్టులు అయితే నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే నియమించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగా పవన్ కళ్యాణ్ తన శాఖకి సంబంధించినటువంటి విషయంలో తనే నిర్ణయం తీసుకుని తనే ప్రకటన చేసినట్టుగా కనిపిస్తున్నటువంటి వ్యవహారం అత్యంత కీలకమైనటువంటి అంశం, చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశ్నించే విషయం. దాంతో ఇది కూటమిలో జనసేన పార్టీ తిరుగుబాట అనేటువంటి ప్రశ్న అయితే ఉత్పన్నమవుతోంది. రాజకీయంగా అత్యంత కీలక పరిణామంగా మారబోతుంది. నాగబాబుకి కేబినెట్ హోదా చుట్టూ రాజుకున్నటువంటి వివాదం చాలా దూరం వెళ్లేలా కనిపిస్తోంది. మరి ఇవన్నీ ఎటు మళ్ళుతాయి అన్నది కీలకమైనటువంటి విషయం. ఇది కూటమి భవిష్యత్తుని తేల్చబోతున్నటువంటి అంశం. అదే సమయంలో ఇప్పటికే అసెంబ్లీకి కూడా దూరంగా ఉంటున్నటువంటి పవన్ కళ్యాణ్ రేపు కేబినెట్కి కూడా హాజరు కాకపోతే ఇక కూటమి ఎంతకాలం నిలుస్తుందో అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం కావడానికి ఆస్కారం ఇస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గడిచిన 2 నెలలు, నెలన్నర కాలంగా ఇరువురు నేతలు కేవలం భోగాపురంలో తప్ప ఇంకెక్కడా కలిసి సాగిన సందర్భాలు లేవు. భోగాపురంలో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబును స్తుతించడానికి కానీ, చంద్రబాబు ఘనతను కొనియాడడానికి కానీ ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం మోదీని ఆయన కీర్తించడానికి మాత్రమే సమయాన్నంతా వెచ్చించారు. ఈ తరుణంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన శాఖలకు సంబంధించి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో కూటమిలో కయ్యాలు తీవ్రస్థాయికి చేరినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ కాక మరింత వేడెక్కడం అనివార్యంగా మారుతోంది. అది కూటమి కొంప కొల్లేరు చేసేసే స్థాయికి చేరుతుందా అన్నదే ఆలోచించాల్సినటువంటి అంశం.